భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, వివాహ సమస్యలు, అత్తాకోడళ్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా ఇతర ఎటువంటి గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. గురూజీ కుమారస్వామి. ఫోన్ నంబర్ 9985520079. అందరికీ నమస్కారమండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. కర్కాటక రాశి జాతకులు జూలై మాసంలో 3వ తేదీ అనగా గురువారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అర్థవంతమైన నిజం ఈ రోజున వీరి వద్ద నుంచి మీకు తెలియబోతుంది. ఏమిటి ఆ నిజం? ఏ నిజం మీరు తెలుసుకోవాలి? ఒకసారి ఈ రోజు మనసు పెట్టి ఆలకిస్తే, వాస్తవ పరిస్థితుల మీద అధ్యయనం చేస్తే మీకే అంత అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రాశి వారికి తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. శక్తి సామర్థ్యాలతో సొంత కష్టం మీద పైకి రావాలని ఆశపడతారు. పరిమితమైన స్నేహం ఉంటుంది. స్నేహితుల ఎంపిక విషయంలో కూడా, కుటుంబ సభ్యుల ఎంపిక విషయంలో కూడా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఏ చిన్న తప్పిదం, ఎటువంటి పొరపాట్లు, విభేదాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి సంబంధించి అన్ని రకాల నైపుణ్యాలు కలిగి ఉండాలంటూ తాపత్రయపడుతుంటారు. విద్య పట్ల ఆసక్తి ఎక్కువ, రాజకీయ రంగంలో విషయ పరిజ్ఞానం ఎక్కువ, కళల పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది. గ్రహ స్థితులను గనక పరిశీలిస్తే గనక ఈ రాశి వారి జాతకులకు ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఒక నిజం, ఒక సంఘటన ద్వారా తెలుస్తుంది. వీరికి ఆ విషయం ఎప్పటికీ కూడా తెలియదు అనుకుంటున్నా ఒక అర్థవంతమైన నిజం బయటపడుతుంది. ఈ నిజం ద్వారా వీరైతే గనక ఇప్పటి వరకు తెలుసుకోలేని కొన్ని నగ్న సత్యాలు తెలుసుకుంటారు. ఇంతకు ముందు వీరి వెనుక జరిగిన నిజ నిజాలు ఏమిటో, వీరికి సంబంధించి ఏ విషయంలో ఎవరెవరు ఏమేమి చేశారు, వీరి యొక్క జీవితం ఏ స్థితికి మారిందో ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలనగా తెలుసుకుంటారు. ఆ యొక్క నిజం ద్వారా వీరైతే గనక ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతారు. ముఖ్యంగా చూస్తే చిన్నపాటి అలజడి కుటుంబంలో కలుగుతుంది. స్నేహితులతో చిన్నపాటి విభేదాలు వస్తాయి. ప్రాణమిత్రులు ఎవరో, కీడు చేసేవారు ఎవరో, వీరికి మేలు చేయడానికి యత్నిస్తున్న వారు ఎవరో, కీడు చేయడానికి ప్రయత్నిస్తున్న వారు ఎవరో, జీవితంలో ఉన్నత స్థానంలోకి వెళ్లడానికి వీరికి తెలియకుండా ఇంతవరకు వీరికి సహాయపడిన వారు ఎవరో, అలాగే వీరు ఉన్నత పదవుల్లోకి, స్థితుల్లోకి వెళ్తుంటే అడ్డుపడిన వారు ఎవరో కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటారు. ఈ నిజం ద్వారా మంచి చెడులు గ్రహిస్తారు. ఎవరు మనవారు, పగవారు ఎవరు అనేది ఈజీగా గుర్తిస్తారు. భవిష్యత్తులో ఇక ముందు జాగ్రత్తలు పడే సూచన తీసుకుంటారు. ఈ రాశి వారికి వ్యాపారంలో, ఉద్యోగంలో ఈ రోజున లాభసాటి మార్గాలు గోచరిస్తున్నాయి. అలాగే కుల వృత్తులు చక్కటి లాభాలిస్తాయి. ఈ రోజున విద్యలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదు. విద్యలో ఉన్నవారు ఎవరున్నారు, వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఆకర్షణీయమైన మంచి మంచి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. వీరికి సంబంధించి ప్రత్యేకమైన బాటలు ముందుగానే సిద్ధపరుచుకుంటారు. ఆర్థిక సహాయం అనుకున్న సమయానికి అనుకున్నట్లు ఈ రోజు అందుతుంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది, కుదుట పడుతుంది. ఇంతవరకు కలత చెందిన అనారోగ్య సమస్యలు కుదుటపడి చక్కటి స్థితిని ఇస్తాయి. ఈ రాశివారి జాతకులకు ఈ రోజున స్థితిగతులు అనుకూలంగానే నడుస్తున్నాయి. కావున జాగ్రత్తగా, అప్రమత్తంగా, ఆచితూచి అడిగేయడం, ఎదుటివారు చెప్పిన దాన్ని ఆలకించి తత్ఫలితంగా నిర్ణయాలు తీసుకోవడం మేలు కలగ చేస్తోంది. అంతా మంచి జరుగుతుంది.